రామాపురం గ్రామంలో రంగయ్య అనే రైతు దగ్గర ఒక కోడిపుంజు ఉంది. రంగయ్య దాన్ని ఎంతో ప్రేమగా పెంచుతూ గూటిలో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు జిత్తులమారి నక్క ఒకటి ఎలాగో పసిగట్టింది. బాగా బలిసి కండపట్టి ఉన్న కోడిపుంజుని చూడగానే నక్క నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా సరే దాన్ని పట్టి తినాలని నిర్ణయించుకుంది. కాని కోడిపుంజు తనంతటా తాను బయటకు వస్తే గాని పట్టుకోవడం సాధ్యం కాదని ఆలోచించి ఒక పథకం తయారు చేసింది. కోడిపుంజు ఉన్న గూడును వెనుకవైపు ఒక కిటికీ ఉంది. అక్కడకు వెళ్లి కిటికీ బయటనుంచి మాటలు కలిపింది నక్క. అబ్బా, ఎంత అందంగా ఉన్నావో కోడిపుంజు బావా! తల మీద ఆ ఎర్రటి నిగనిగలాడే కిరీటం, అది నీకు తప్ప మరెవరికీ లేదు. ఈ విషయం చెబితే నా స్నేహితులు ఎవరూ నమ్మటం లేదు తెలుసా? అని కళ్ళు విప్పార్చుకుని కోడిపుంజుని పొగిడింది. కోడిపుంజుకు మొదట నక్కను చూడగానే భయపడింది. కాని నక్క స్నేహపూరితంగా నవ్వుతూ మాట్లాడం చూసి ధైర్యం చేసి పొగడ్తలకు కరిగిపోయి మాటలు కలిపింది. మంచి చెడ్డ మాట్లాడుకున్నాయి. ఆ మరునాడు అదే సమయానికి నక్క కోడిపుంజు వద్దకు వచ్చింది. నీ శరీరమే కాదు, నీ కంఠం కూడా బావుంది. నీవు ఒక్కసారి కూత వేశావంటే ఈ ప్రపంచమే మేలుకుంటుంది. నీవే ఈ మనుష్యులను నిద్రలేపేది అని పొగిడింది. ఇలా రోజూ నక్క రావటం, కోడిపుంజుని పొగిడి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలా వారం రోజులు గడిచాయి. నక్క మీద బాగా నమ్మకం కుదిరింది. ఒకరోజు సాయంత్రం, నాతో వస్తావా? నా మిత్రులు నిన్ను చూడాలనుకుంటున్నారు. నీ గురించి చెబితే వాళ్ళెవరూ నమ్మటం లేదు. నాతో వచ్చి నా మాటలు నిలబెట్టు అని తీయగా, కమ్మగా అడిగింది. నక్క కుతంత్రం తెలియక కోడిపుంజు సంతోషంతో ఒప్పుకుంది. రంగయ్య కళ్ళు కప్పి నక్క వెంట బయలుదేరింది. కొంత దూరం నడిచిన తరువాత చేతికి చిక్కిన కోడిపుంజును మెడపట్టి చంపి కడుపారా భుజించి, తను దారిన తను పోయింది నక్క. కనుక నక్కలాంటి జిత్తుల మారి మాటలను నమ్మి మనము మోసపోకూడదు.